ఎందుకు ఇంతమంది చేస్తున్నా కూడా ఒక అనసూయనో లేకపోతే ఒక చిన్మయినో లేకపోతే వీళ్ళని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏదో అందంగా డ్రెస్ చేసుకుంటున్నాను నేను తప్పట్ను, కానీ అది శృతి మించి డీసెన్సీ లెవెల్స్ లేకుండా చేసుకొని మీరు ఇట్లా జనాల్లోకి రావడం వల్ల రెండు విషయాలు. ఈ పోకిరి ఎదవలైతే నిధిని ఎవరైతే కామెంట్ చేశారో ఇటువంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు కొంతమంది సరే అది ఒక ఆళ్ళేళ్ళని డ్రెస్సులు వేసుకున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు ఇక్కడ దాకా చూపించుకుంటూ వెళ్ళావు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు నీ తొడలు చాలా బాగున్నాయి అని చెప్పి ఓపెన్ గా చెప్తారు. ఇది కాంప్లిమెంట్ గా తీసుకుంటారా, అసహ్యంగా తీసుకుంటారా? అంటే అది ఒక వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే, సో ఆయన చేశాడు కాబట్టి వీళ్ళు కూడా మొదలెడతారు. అక్కడితో ఆగుతారా? సరే, అది ఆయన ఓపెన్ గా సమర్థించుకున్న కామెంట్. రామ్ గోపాల్ వర్మ సమర్థించే ఫెమినిస్టులు కూడా ఎవరైతే ఉన్నారో ఆయన ట్వీట్ పెట్టగానే మంచులక్ష్మి గారు వెంటనే దాన్ని రీట్వీట్ చేశారు, దాన్ని శభాష్ అన్నారు. సో ఆయన ఏదైతే ఇవి మాట్లాడారో ఇటువంటివి ఆయన చేయగలేదు, మనం ఎందుకు చేయలేము అండ్ ఈవిడ ఆల్రెడీ చూపిస్తుంది కదా. సో అలాంటి వల్గర్ కామెంట్లు నాకు వల్గర్ అనిపించచ్చమ్మా. ఒక అమ్మాయిల తోడల గురించి మాట్లాడడం అనేది వల్గర్ అనేది అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు, ఎవరికైనా కదా సార్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు ఆవిడ అలా వేసుకురావచ్చు, మీరు ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి? ఆర్జీవి గారు మాట్లాడారు యాజ్ ఇట్ ఈస్ గా. అది ఎప్పుడు హీరోయిన్లు ఎప్పుడు ఏ బట్టలు వేసుకున్నా కూడా ఈయన నాకు అది నచ్చింది ఇది నచ్చింది అంగాంగంగా ఆయన వర్ణించుకుంటూ చేసుకొస్తున్నారు. వీళ్ళు కూడా అలాగే చేస్తారు. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇదే కామెంట్ ఎవడన్నా చేస్తే మీరు మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేయొచ్చు, ఎందుకంటే ఇట్స్ వల్గర్ కామెంట్. ఓకే, ఇట్స్ నాట్ కాంప్లిమెంట్. మన ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చుకోవచ్చు, ఇది వల్గరా లేకపోతే ఇదే. అండ్ వీళ్ళని తయారు చేస్తున్నదే వీళ్ళు అంటున్నా నేను. ఈ అదవాల కోసమే కదా మీరు డాన్సులు చేసినా బట్టలు వేసినా. ఈ ప్రొడ్యూసర్ ఇట్లాంటి బట్టలు వేసుకుని రమ్మంతా రమ్మని చెప్తారట. నేను ఒక ఉషశ్రీని ఒక ఆవిడ మాట్లాడాను, ఇట్లాంటి బట్టలు వేసుకుని రమ్మని చెప్తారు వాళ్ళు. సరే, మరి ఎవరి కోసం? మీకోసమా? అక్కడికి వచ్చే లేడీస్ అందరూ కూడా కాదు కదా. ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఈ 20% వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం. వీళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. వీళ్ళు మందు కొడతారు, బూతులు మాట్లాడతారు, ఇటువంటివి చూస్తుంటారు. వీళ్ళు ఈ వర్గాని కోసమే మీరు ఇవి చేస్తున్నప్పుడు ఆ వర్గం నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఓకే, సో ఈ పాయింట్ అనేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి డార్క్ సీక్రెట్స్ కూడా బయటకు వస్తున్నాయి మీ వల్ల. వీళ్ళు బతికేదే దాని మీద కదమ్మా. ఒక అద్భుతమైన సినిమా ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది, బాగుంది, థ్రిల్లింగ్ గా ఉంది, మిస్టరీ ఉన్నాయి. దాని మధ్యలో ఎక్కడో అవసరం లేకపోయినా కూడా ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది. ఎందుకు? ఈ 20% వాళ్ళ కోసం. ఓకే, నిజమే. ఆ అవతల హీరో విలన్ కొడతా ఉంటాడు, కట్ చేస్తే ఇతల ఐటమ్ సాంగ్ వస్తా ఉంటది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అక్కడ సినిమాలో ఏదైనా సరే అత్యాచార సీన్లు ఉన్నాయనుకుందాం, మన వాళ్ళు ఇప్పుడు ఇది వెళ్తే చూపిస్తారా? చూపించారు కదా. మరి అది ఎందుకు చూపిస్తారు? అత్యాచారం అనేది ఒక దరిద్రపు అసభ్యకరమైన సీను. రూమ్ వేయండి, రూమ్ లో తలిపేశాడు, గాగియం సౌండ్లు పెట్టండి, అయిపోయింది, ఏడ్చుకుంటారు, రండి, అయిపోయింది కదా. లేదు, మన వాళ్ళు డైరెక్ట్ గా క్లోజులు పెడతారు, వాడు పీకుతాడు, లెటర్లో ఒక దరిద్రం జరుగుతుంది అక్కడ, అవంతా మనకి చూపించాలి. చూపించి వెనకాల బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఒక బాబాకరమైన వేస్తారు. అది ఇప్పుడు కాదు కదా సార్, అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు సినిమాల నుంచి ఉంది కదా. ఎవడ చేసినా ఏదో పనే కదా అది. వాడు ఏదో పని చేస్తున్నాడు, మీరు చూడండి వాడు ఏదో పని ఎంత దారుణంగా చేస్తున్నాడు, పాపం ఆ అమ్మాయి అని చెప్పి. ఏ రోజైనా నా చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ఎలా చూడాలో అర్థం కాదు. ఇలా పెట్టుకోవాలా, మా అమ్మ ముందు పక్కన వాళ్ళు ఉన్నారు, ఒక రకమైన ఇబ్బంది అనేది ఆడాలకైనా ఇబ్బంది, మగాళ్ళకైనా. కానీ వీళ్ళు ఉంటారే 20 సెకండ్, వీళ్ళ కోసం వస్తారు సినిమాలకి. వచ్చినప్పుడు వాళ్ళకి అసలు వెళ్ళినవరో తెలుసా? అలా అది జరుగుతుంటే సడన్ గా హీరో వచ్చేస్తాడు, వీడు దరిద్రుడు వచ్చేస్తాడు, వీడు కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు, వీడు కాసేపు ఆగి రావచ్చు కదరా అనుకునే బ్యాచ్ అది. అలా కూడా ఉంటారా? అలాగే ఉంటారమ్మా, వాళ్ళ కోసమే ఈ సీన్లు, ఇంకెందుకు కోసం? మన కోసమా? అంటే మనం జనరల్ గా కోసం ఎదురు చూస్తా ఉంటాం కదా, అలాంటివి ఏమైనా సీన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు హీరో వస్తాడు అని చెప్పేసి. ఎవడొచ్చినా, పోలీసు వచ్చినా ఎవరొచ్చినా వీళ్ళకి చాలా కష్టమైపోద్ది. ఓకే, ఇటువంటి వాళ్ళ కోసం మీరు టార్గెట్ చేసి బయటికి ఏదో సందేశం ఇస్తున్నట్టు చెప్తారు. అది దాటిపోయి ఇప్పుడు ఎగంగా
ఐటమ్ సాంగ్లు చేసేసుకుంటున్నారు చక్కగా, హీరోయిన్ తోటి ఐటమ్ సాంగ్లు చేపించేస్తున్నారు. ఐటమ్ సాంగ్లు అంటే ఏంటి, నేను చెప్పాను మన ఊరి కల్చర్ లో ఊరు అవతల జరిగే రింబోలా డాన్సుల కల్చర్ తీసుకొచ్చి మీరు పెట్టారు, ఊర్లో పెట్టారు. ఇప్పుడు అంటే సినిమాలో ఫ్యామిలీతో అందరం మేము వచ్చి చూస్తుంటే ఆ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ చూపించి తెలుసో తెలియకో కొంతమంది విచక్షణ సరిగ్గా లేకో పిల్లలు దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ హీరో అలా కామెంట్లు చేయడము, లేకపోతే ఇట్లా ఇట్లా డబ్బులు వేయడము, ఈ ఒంటి బీరు బోల్డ్ ఉన్నాయి ఇటువంటివి. ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేసేది ఎవరమ్మా? ఇండస్ట్రీ. దీనికి వీళ్ళు పెట్టుకున్న పేరంటే గ్లామర్ మీద ఇండస్ట్రీ థ్రైవ్ అవుతుంది. ఇలాంటి బోర్డు ఇండస్ట్రీ మాకు అక్కర్లేదట్లా నేను ఇది తీసుకెళ్లి చెత్త కుప్పలు పడేయండి. పెద్ద పెద్ద పాన్ ఇండియా హీరోల సినిమాల్లో కూడా మధ్యలో ఐటమ్ సాంగ్స్ రావడానికి కూడా ఇదే రీజనా? లేకపోతే మీరమ్మా రీజను? మీరు చూస్తారా పోయి ఇవే చూస్తారా? మీ పిల్లల్ని తీసుకెళ్లి చూడండి అన్న ఎంత అద్భుతంగా తీసాడు మన ఈయన ఐటమ్ సాంగ్ చూపిస్తారా పిల్లలకి? ఎందుకు చూపిస్తాం సార్? ఎవరు చూపించరు. పిల్లల్ని పక్కన కూర్చోబెడతాం, థియేటర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఐటమ్ సాంగ్ రాగానే మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. యు నో వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్. పిల్లలు నెక్స్ట్ జనరేషన్, వీళ్ళని మీరు స్పాయిల్ చేస్తున్నారు లిటరల్లీ. ఆ కంప్లైంట్ లో ఇండస్ట్రీ అంతా కూడా గ్లామర్ మీద థ్రైవ్ అవుతుంది. గ్లామర్ మీద అంటే అందం చూపించడం కదా, ఈ ఐటమ్ సాంగ్లు చూపించడం మీద థ్రైవ్ అవుతుంది. అంటే అటువంటి ఇండస్ట్రీయే వద్దు, అటువంటి సినిమాలే వద్దు, మాకు తీసేయండి. ఇప్పటికే ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తున్నాం మా కర్మకి. తప్ప ఏదో ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్నప్పుడు పెద్ద డైరెక్టర్ అద్భుతం చెప్పా కదా, శాస్త్రి గారు లాంటి వాళ్ళే మారారు, చేశారు, సరే తప్పు తెలుసుకున్నారు, వచ్చారు. రండి. ఇప్పుడు సోకు పళ్ళు ఏంటమ్మా, నా సోకు పళ్ళే తిని వెన్నుదట్టి ఆరబెట్టే అని ఆవిడ పాడినప్పుడు ఎక్కడ చేస్తున్నారు సార్ ఈ లిరిక్స్ అన్ని? సుద్దాల అశోక్ తేజ్ గారమ్మా, నేషనల్ అవార్డు వింటారు, మనం అందరం గర్వించదగ్గ రైటర్. మరి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి ఆయన రాస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి ఇవిడ పాడుతుంది. సరే శంకర్ అంటారా, ఏఆర్ రెహమాన్ అంటారా, లేకపోతే వీళ్ళందరికీ మేబీ మన తెలుగు మీద అంత పట్టు ఉండకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. నీకు తెలుసు కదా, ఆవిడకి తెలుసు కదా. ఎవరి కోసం ఆ పాటలో ఆ లైన్ లేకపోతే అమ్మా రోబో హిట్ కదా, చెప్పండి. అది ఎవరికైనా గుర్తుంది అసలు ఆ లైన్? అది లేకపోయినా పెద్ద అన్నా కూడా అంతే హిట్ అవుతుంది. ఎవరికి ఆ లైన్ వల్ల ఆ సినిమాకి ఏ రకమైన మీనింగ్ రాలా. ఎందుకు పెట్టారు? ఏ కంటెక్స్ట్ ఉంది దానికి? ఇది నేను గట్టిగా అడిగితే నిజమైన సంస్కారం లేకపోతే నిజమైన ఇది ఉంటే ఆయనలాగే సీతారాం శాస్త్రి గారి లాగా, అవును నేను అప్పుడు సూచించే స్థాయిలో లేను, శాసించే స్థాయిలో లేను, సూచించే స్థాయిలో ఉన్నాను, బడ్డింగ్ లో ఉన్నాను చెప్పాలి. లేకపోతే నాకు లాంగ్వేజ్ అర్థం కాలేదు, లేకపోతే ఏదో ఒకటి చెప్పుకొని నో ఐ విల్ నెవర్ ఎంకరేజ్ దిస్ అని చెప్తే ఒక అర్థంగా ఉండేది. వీళ్ళు దానికి శివాజీకి సంబంధించిన ఒక క్లిప్ పెట్టారు. ఎవరు? చిన్మయ్య గారు. ఆవిడ ట్వీట్ చేశారు, అంటే ఆవిడ చేసినట్టే నేను భావిస్తున్నాను. శివాజీ గారు ఒక సినిమాలో ఒక పోకిరి క్యారెక్టర్ చేశాడు అని. ఆ పోకిరి క్యారెక్టర్ ఒక అమ్మాయి నడుము వెళ్తాడు, ఇక్కడ అది పెట్టి నాది ప్లే చేసి వీళ్ళు చెప్తారు ఇటు చూడు బే అన్నప్పుడు సరే నాది వస్తుంది, ఆవిడ సోకుపళ్ళంది ఎలా అందని తిట్టింది ఉంటుంది, ఈయన వచ్చి ఇలా చేస్తాడు. మరి శివాజీ మాత్రం ఇది డబ్బులు తీసుకునేగా చేశాడు, మరి ఇది రైట్ అయితే అది రైట్ కదా. సినిమాని సినిమాగా చూడండి, ఏదో మెటఫర్ అంటారని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. సినిమాని సినిమాగా చూడండి అంటే ఇదే చిన్మయి అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు అటువంటి సీన్లు పెట్టి ఆడవాళ్ళని కించపరుస్తున్నారని చెప్పలేదా? మరి సినిమాని సినిమాగా ఎందుకు చూడలేదు ఆవిడ? సినిమాని సినిమాగా చూడండి. మీకైతే ఒక రూల్, మాకైతే ఒక రూలా? ఇప్పుడు పెట్టండి ఇటు తిప్పు బే అన్నప్పుడు ఈ కామెంట్ పెట్టండి. ఇప్పుడు కాదు శేఖర్ భాష గారు, ఎక్కడెక్కడ అన్ని వెతుక్కొచ్చి మొత్తం అన్ని ఒక చోట పేర్చడం మీ వల్లే అవుతుంది. నన్ను అంటే పోక్ చేసి నన్ను అడిగారు, సమాధానం చెప్పాలి కదా. 100% చెప్పాలి. ఆయన అడిగారు ఇది సినిమా అని సినిమా లాగా చూడాలి అన్నప్పుడు మరి ఆ సినిమా గురించి కదా ఆవిడ విమర్శించింది. నా ప్రాబ్లం సినిమాతోనే ఈ చిన్న చిన్న చిల్లర మాటలు నథింగ్. ఇది సినిమా ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ వాల్యూస్, సినిమా ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ జనరేషన్. మంచిగా మార్చుకొని మంచి సినిమాలు తీయండి, పిల్లలు చూసేట్టు, అందరూ చూసేట్టు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.